నమస్కారం. తణుకు పట్టణ పరిధిలోని పైడిపరుగు చెందిన ఆకెళ్ల లక్ష్మణరావు ఆధ్వర్యంలో షిరిడి నుంచి తీసుకొచ్చిన బాబా వినియోగించిన పాదరక్షలతో శనివారం ప్రజల సందర్శనార్థం ప్రత్యేక రథంలో ఊరేగించి భక్తిని చాటుకున్నారు. శివాలయం నుంచి ఆరంభమైన ఈ రథయాత్ర పలు వీధుల గుండా సాగి సాయి మందిరమైన ద్వారకామాయి వరకు వెళ్ళింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు సందర్శించి పూజలు చేశారు. కమిటీ సభ్యులు కూడా పాల్గొని బాబా పాదరక్షలకు ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. విలువలతో కూడిన జర్నలిజంతో ఈనాడు పత్రికని సమర్థవంతంగా నిర్వహించిన రామోజీరావు చరిత్ర చిరస్థాయిగా నిలిచి ఉంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఎందుకంటే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు వార్తల్లో సంచలనం, పత్రికలో సంచలనం, నిజాలు నిర్భయంగా రాసేటువంటి ఒక దిగ్గజం ఈరోజు మన మధ్య లేదు అంటే చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. ఎందుకంటే ఆయన చాలా మందికి బుల్లి తెర మీద కూడా జీవితాన్ని ఇచ్చే సందర్భం మనకు తెలుసు. మనిషి పుట్టేదంటే ఆయన వల్ల ఎంతమంది బతుకుతున్నారు అనేది ఆ యొక్క మనిషి యొక్క గుర్తుని మనం ఉంచుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంతో మందిని పాఠకులను కానీ, ఎంతో మందిని గాయకులను కానీ, గాయనీమణులను కానీ, ఇంకా మరి జబర్దస్తిలో చిన్న చిన్న యాంకర్లు అందరినీ కూడా పరిచయం చేసి వాళ్ళందరినీ ఒక వెలుగులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహానుభావుడు రామోజీరావు గారు. మరి ఆ రకంగా ఎన్నో కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి, ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మనందరూ కలిసి ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ మరి ఈ విషయాన్ని మరి మన అందరూ కూడా మరొకసారి ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఎన్నో జీవితాలు ఇచ్చిన వ్యక్తిని మనం ఎప్పుడు మరవకుండా, ఆయన ఎప్పుడు మనందరూ గత స్మృతుల్లో నిలిచిపోయే వ్యక్తిగా ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఎప్పుడు ఉన్నట్టుగానే భావించేటువంటి పనులు ఆయన చేశారు. కాబట్టి అది అంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ మనం ఎంతమంది జీవితాలు ఇచ్చారనేది వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతూ ఉంటారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తామని, అధికారంలో ఉన్న వారి తప్పొప్పులను ఎప్పటికప్పుడు వారికి చెబుతూ ఉంటామని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఎన్నికల ఫలితాల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా తనకు లభించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ వల్ల దైవ సేవలో పనిచేయడం జరిగిందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పునకు తాము కట్టుబడి పనిచేస్తామన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం వేకువజామునే సుప్రభాత సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం, ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ మాడ వీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి క్యూ లైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తులాభారాలు, కానుకలు, మొక్కుబడులను సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి శనివారం ఒక్క రోజున భక్తుల ద్వారా ఆదాయం 35,36,722 రూపాయలు లభించినట్లు ఉప కమిషనర్ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాలని ఆదేశాలిచ్చిన ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్. ఈ పదవులపై పెరిగిన పోటీ. ఈనాడు రామోజీ మృతి తెలుగు జాతికి తీరని లోటు. తణుకులో సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్ర షుగర్స్ జీఎండీ అచ్చిబాబు, ఎమ్మెల్యే ఆర్మిల్లి, ఎమ్మెల్సీ రవీంద్రనాథులు. తణుకు ప్రాంతంలో పెరిగిన వీధి కుక్కల బెడద. వీటి దాడితో బాధితులైన పిల్లలు. రక్తదానం చేసిన తణుకు కారుమంచి ఫౌండేషన్ సభ్యుల ఆదర్శం అభినందించిన వైద్యులు. విలువలతో కూడిన జర్నలిజానికి ఆద్యులు ఈనాడు రామోజీరావే. అంజలి ఘటిస్తూ ప్రశంసించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ పార్టీ నేతగా ప్రజాసేవను కొనసాగిస్తా తాడేపల్లిగూడెంలో ప్రకటించిన మాజీ ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తజనం. ఒక్కరోజుకే లభించిన ఆదాయం 35,36,000 రూపాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.